వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలైన 10వ తరగతి పరీక్షలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, జ్యోతినగర్, కరీంనగర్ ఎగ్జామ్ సెంటర్ కోడ్ 1301లో ఎన్ఎస్టీవీతో చైర్మన్ శ్రీనివాసరావు, ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ వెంకట నరసయ్య మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యార్థులు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. విద్యార్థులను ప్రశ్నించగా వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని, పరీక్షలు బాగా రాశామని తెలిపారు. మన స్కూల్లో మీ స్కూల్లో రాస్తున్నటువంటి ఎలా రాశారో అదే విధంగా మీ సెంటర్లలో ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా ఎగ్జామ్స్ రాసి మీకు వచ్చిన ప్రశ్నలను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక 15 minutes ఆ క్వశ్చన్ పేపర్స్ చదివి ఆ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి ఏవైతే ఆడ్ క్వశ్చన్స్ వాటిని వెతికి పక్కకు పెట్టేసి వచ్చిన ఆన్సర్స్ని మొదటగా రాసి మిగతా ఆన్సర్స్ని తర్వాత రాస్తూ వీలైతే టైం ఉంటే ఎక్స్ట్రా ప్రశ్నలకు కూడా జవాబులు రాయాలని సూచిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక ఆన్సర్ క్వశ్చన్కి ఎక్స్ట్రా క్వశ్చన్ రాసినప్పుడు, ఎక్స్ట్రా ఆన్సర్ రాసినప్పుడు దేనికైతే ఎక్కువ మార్కులు ఇస్తారో ఆ మార్క్స్ని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు పరీక్షలు మంచిగా రాసి 10వ తరగతిలో మీరు ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ మీ సాధన స్కూల్ శ్రీనివాసరావు గారు. నంబర్ 13001 సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హాయిగా రాస్తున్నారు. 8:30కే వచ్చారు పిల్లలు. చాలా కూల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదటి రోజు కాబట్టి పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది, ప్రశాంతంగా మేము చూసుకుంటామని చెప్పేసి. అలాగే పిల్లలు కూడా ఏమి ఇబ్బందులు లేవు, అన్ని సౌకర్యాలు కల్పించాము. ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్, తాగునీటి సౌకర్యం ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, కరెంటు విద్యుత్ సౌకర్యం కూడా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు ఏం కలగట్లేదు, ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. పిల్లలకు కూడా మేము ఆల్రెడీ చెప్పాం, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే రూమ్లో కానీ బయట మీరు వాష్రూమ్లో ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ, బయటికి వెళ్ళరు ప్రామిసెస్లో, కాకపోతే వాష్రూమ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సరి చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే సార్. నేను డిపార్ట్మెంట్లో సార్ చెప్పాను. ఇన్విజిలేటర్లు కూడా సరైన మొత్తం సూచనలు ఇచ్చాం. పిల్లలు వాళ్ళను ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళకు ఎలా అడిగితే అంటే ఆన్సర్ షీట్స్ కానీ మిగతా కానీ ఏమన్నా అసౌకర్యానికి గురి అయితే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జె వెంకట నరసయ్య. ఈ సెంటర్లో చీఫ్గా వర్క్ చేస్తున్నాను. ఈ సెంటర్లో సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 13001 సెంటర్ నెంబర్. అదేవిధంగా ఈ సెంటర్కి అలాట్ అయినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య 220. అందరూ కూడా 8:30 వరకు ఈ సెంటర్కు రీచ్ కావడం జరిగింది. 8:30 to 9:30 వరకు అందరూ కూడా పిల్లలు హాల్లోకి వెళ్ళడం జరిగింది. ఎగ్జామ్ హాల్లోకి పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాస్తున్నారు. ఇలాంటి అవకతవకలు కూడా లేవు, అదేవిధంగా ఇలాంటి అసౌకర్యాలు కూడా లేవు. పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఇన్విజిలేటర్ల కొరత కూడా లేదు. అందరూ 12 మందిని ఇన్విజిలేటర్లు ఇవ్వడం జరిగింది. దానిలో అందరూ ఇన్విజిలేటర్లు పార్టిసిపేట్ కావడం జరిగింది. మేము కూడా సక్రమంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఆటంకం లేకుండా పిల్లలు పరీక్ష సజావుగా రాసేటట్టుగా మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఇన్విజిలేటర్స్ కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి మాకు ముందు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా రాయించారు. కొంచెం భయంగా ఉన్నా కూడా బాగానే రాసాము. ఎగ్జామ్స్ అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసాము. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంది, కాకపోతే డైలీ అలవాటు అవుతుంది కాబట్టి బాగానే రాస్తాం. క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఈజీగానే వచ్చింది. పేరు తనస్విని. ఎన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పలేము, మేబీ 60-70 అబౌవ్. ఓకే. సో బాగా రాసినావా? మంచిగా. క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది? టఫ్గానే వచ్చింది. టఫ్ వచ్చిందా? ప్రిపేర్ అయినావా కాలేదా? అయినా ప్రిపేర్ అయ్యి రాసిన. సో మళ్ళీ రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతావా? లేదా. సో ఓకే, రైట్. ఓకే, బాగానే రాసిన. సాధన స్కూల్లో ఫెసిలిటీస్ బాగున్నాయా? బాగానే. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది.
బాగానే ఉంది. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోవచ్చా, టఫ్ వచ్చింది అనుకోవచ్చా? కొంచెం టఫ్ వచ్చింది, టఫే వచ్చింది. అంటే బాగా ప్రిపేర్ కాలేదు మీరు? కొంచెం ప్రిపేర్ అయినాం నేనైతే. ఇక మీ పేరేంటి? ఈశ్వర్. సో మనకు స్కూల్ సప్తగిరి కాలనీ. సో ఈ రోజు నుంచి ప్రారంభమైన 10th ఎగ్జామ్స్. సో ఎట్లా ఉంది పేపర్, ఎట్లా వచ్చింది? చాలా ఈజీ అనిపించింది, మంచిగా రాసినాం, ఎక్స్ట్రా స్టూడెంట్ రాసినాం, చాలా బాగా అనిపించింది. ఎగ్జామ్ కూడా స్కాట్స్ కూడా మంచిగా ఉన్నారు అందరూ. ఏం చెప్పట్లేదు, స్ట్రిక్టే ఉన్నది. స్ట్రిక్టే ఉందా? స్ట్రిక్టే ఉంది. పేపర్ ఈజీగానే వచ్చింది. ఈజీగా వచ్చింది, మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. చెప్పట్లేదు కదా కొంచెం అట్లేం లేదు. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది? చాలా ఈజీగా వచ్చింది, చదువుకునే వచ్చినాయి. సో ఫుల్గా వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. మీ పేరేమన్నారు? హరిస్మిత. హరిస్మిత. సో బెస్ట్ ఆఫ్ లక్ హరిస్మిత.